సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భిలాయిలో నివాసముంటున్న బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆంధ్ర బ్రాహ్మణ సమాజం భిలాయి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణులంతా కలుసుంటున్నారు. ఏదైనా కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు కలుసుకుని మంచి చెడులు తెలుసుకోవడం, పరిచయం పెంచుకోవడం ద్వారా అందరూ కలిసి ఉంటున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఆంధ్ర బ్రాహ్మణ సమాజం భిలాయి ఆధ్వర్యంలో ఆదివారం జైన్ భవనం సెక్టార్ 6 లో భిలాయి బ్రాహ్మణ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంతో పాటు శ్రీ క్రోధినామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ప్రదర్శించిన సంస్కృతి సంప్రదాయాలతో జరిగిన కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాన్ని సంఘంలోని సీనియర్ సభ్యులు, సలహాదారులు వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించి ఆ తర్వాత సమాజంలోని మహిళలు, బాలికలు, చిన్నారులు నృత్య, నాటకం, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయాలు మరియు వాటి ప్రాముఖ్యత రంగస్థల అనుసరణల ద్వారా హైలైట్ చేయబడ్డాయి. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంప్రదాయాలను ఈ తరం వారికి చెబుతూనే ఓటింగ్ హక్కుల ఉపయోగాలు మరియు విధుల గురించి అవగాహన కల్పించారు. ఉగాది పంచాంగ శ్రవణం బ్రహ్మశ్రీ వైవిఎస్ శర్మ వినిపించారు. వేడుకలో భిలాయి పూజారులకు శాలువాలు కప్పి బహుమతులు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు టీవీ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ సమాజంలో బ్రాహ్మణులకు ప్రత్యేకత ఉందని, దాన్ని కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులే పిల్లలకు పద్ధతులతో పాటు కట్టుబాట్లు కూడా నేర్పించాలని, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలని అన్నారు. ఎవరైనా బ్రాహ్మణులు క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా బ్రాహ్మణుల్లో ఐక్యతతో పాటు బలగం తెలుస్తుందని అన్నారు. కోర్ కమిటీ సభ్యులందరికీ, బ్రాహ్మణ బంధువులకు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ప్రజ్ఞాతవంతులకు బహుమతులను విశిష్ట అతిథులు AB శ్రీనివాస్, B విశ్వనాథ్ మరియు DV గిరిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని A రాహుల్ మరియు శ్రీమతి వైదేహి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించారు. సమాజం కార్యదర్శి GR భాస్కర్ చివరగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇదే తరహాలో మన ఆంధ్ర బ్రాహ్మణ సమాజం కూడా గత సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. శోభకృతనామ సంవత్సరానికి వీడుకోలు పలికేశారు. ఈనాటి ఈ ఉగాది వేడుకలకు ఇచ్చేసిన గౌరవనీయులైన అతిథులు, పెద్దలు, పిల్లలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి ఒక ఆచారం ఉన్నది. ఏంటి దైవారాధన చేస్తాం, దీప ప్రజ్వలన చేస్తాం, దాని తర్వాత ఏ కార్యక్రమం అనేది మొదలు పెడతాం. అదే రీతిలో, అదే పద్ధతిలో ఈ
ఆలోచించే విధానాన్ని మనకి ముందుగా బ్రహ్మదేవుడే నిర్మించాడు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున సూర్యోదయం వేళకు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాల గమనాన్ని, ఋతు, వర్ష, నక్షత్రాలను బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే ప్రారంభించాడు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా మనం ఉగాది జరుపుకుంటాం. ఉగాది అనగానే మనకి సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. పులుపు వచ్చేది మామిడికాయలు, వేప చిగురు, పాడైపోయిలను అప్పుడే చిగురించే కొమ్మలు, ఇవే మన మదిలో మదులుతూ ఉంటాయి. అంతేకాకుండా పంచాంగ శ్రవణం కూడా వింటాం. ఏమంటారు? ఉగాది అనగానే ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది. ఆ ఉగాది పచ్చడితో పాటు ఉగాది పచ్చడిలో ఉండేది ఏంటి అంటే షడ్రుచులతో కూడుకునేటువంటి పులుపు, కారం, తీపి, చేదు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే మన జీవితంలో జరిగేటువంటి సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, బాధలు, సుఖాలు వీటన్నిటినీ కలిపి మనం వాటితో సరిపోల్చుకుంటూ అది అంతగా సమిష్టిగా మనం ఒకే రీతిలో ఒకే విధంగా ఏదేమైనా సరే మనం దాన్ని అంతటిని మనలోనే పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఉగాది పచ్చడి సేవిస్తాం. అలాంటి ఉగాది కొంచెం ఉడకడుగా ఉంటుంది. దాని తర్వాత స్థిరపడుతుంది. ఇంకా ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణాలు రిపీట్ అవుతాయి. అవి మనం చూసుకోవాలి. తర్వాత వ్యాపారానికి మధ్యమంగాను, పెట్టుబడిదారునికి బాగా ఉపయోగం ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఇది వర్షాలు కొన్ని చోట్ల మామూలుగా పడతాయి, కొన్ని చోట్ల ఎక్కువగా పడతాయి. తర్వాత చలి కూడా అలాగే, చలి ప్రాంతాలు ఏదైనా మామూలుగా చలి కొంచెం ఎక్కువే ఉంటుంది.
వేసవికాలం చెప్పక్కర్లేదు. ప్రతి ఏడాది ఎలాగో పెరుగుతున్నారు. ప్రతి ఏడాది అది ఏడాదిలో 49-50 డిగ్రీల దాకా వాతావరణం హెచ్చరిక చేస్తున్నారు. బాగా అవుతుంది వేడి. గ్రహానుకూలం కూడా అలాగే చెప్తున్నారు. ఇంకా వేడి ఎక్కుతుంది, ఇంకా వేడి పడుతున్నారు. ఇది క్లుప్తంగా ఈ సంవత్సరం ఇది చెప్పారు. ఇక ప్రతి రాశి వాళ్ళకి ఆ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో వాళ్ళ గ్రహాల బట్టి చెప్తాను అన్నమాట. మేషరాశి, ఇందులో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. తర్వాత భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. తర్వాత కృత్తిక 1వ పాదం ఇందులో ఉంది. ఈ 3 నక్షత్రాలు, ఇందులో 2 నక్షత్రాలు కృత్తిక పాదాలు, నక్షత్రం అశ్విని కృత్తిక నక్షత్రం 1వ పాదం ఉంది. వీళ్ళకి ఆదాయం 8 ఉంటుంది, వ్యయం 14, అంటే రాబడి కన్నా ఖర్చు కాస్త ఎక్కువ ఉంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3, ఇది సానుకూలంగా ఉంది. దాని తర్వాత వృషభ రాశి, ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రానికి మళ్ళీ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4 పాదాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ మళ్ళీ రాబడి కన్నా ఖర్చు ఎక్కువే కావడం. రాజ్యపూజ్యం 7, అవమానం 3. దీని తర్వాత మిథున రాశి, దీంట్లో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, సమానంగా సరిపోయింది. రాజపూజ్యం 3, అవమానం 6. దీని తర్వాత రాశి కర్కాటక రాశి, ఇందులో పునర్వసు 4వ పాదము, పుష్యం 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. వీళ్ళకి ఆదాయం బాగా ఉంది, వ్యయం కూడా తక్కువ ఉంది. అంటే వీళ్ళు బ్యాంకు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎల్ఐసి వాళ్ళు వెళ్ళి డబ్బులు జమా చేయడం చెప్పచ్చు. రాజపూజ్యం 6, అవమానం 6, ఇది సమానంగా ఉంది. దాని తర్వాత సింహరాశి, ఇందులో బ్రహ్మ 1, 2, 3, 4 పాదాలు. ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర నక్షత్రం 1వ పాదం. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఆదాయం కన్నా ఖర్చు. రాజపూజ్యం 2, అవమానం 2. తదుపరి రాశి కన్యా రాశి, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు. హస్త 1, 2, 3, 4 పాదాలు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే వీళ్ళకి ఆదాయం లేదు, సమానంగానే ఉన్నది. తర్వాత రాశి తులారాశి, చిత్త నక్షత్రం 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రం 1, 2 పాదాలు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీళ్ళకి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువే కనబడుతున్నారు. తదుపరి రాశి వృశ్చిక రాశి, ఇందులో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. రాజ్యపూజ్యం 4, అవమానం 5. తదుపరి రాశి ధనురాశి, వీళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళకి బాగానే ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 5. తదుపరి రాశి మకర రాశి, ఇందులో ఉత్తరాషాఢ
పూజ్యం 3, అవమానం 1. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఆధారం 14, వ్యయం 14, రాజ్య పూజ్యం 6, అవమానం 1. ఆఖరి రాశి మీన రాశి. ఇందులో పూర్వాభాద నక్షత్రం 4 పాదము, ఉత్తరాభాద నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశిలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానం 4. ఈ ప్రకారంగా ఈ రాష్ట్ర వారికి ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు విశేషాలు చేసుకున్నారు. సో దీంతో ఇక్కడి నుంచి మన ఆపి కార్యక్రమాలు ముందుకు జరిగింది. ఇక్కడ మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్ విద్యా సెంటర్ శ్రీనివాస్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను.
స్వాగతం సుస్వాగతం. నేను తాతా వెంకట నాగేశ్వరరావు, ఆంధ్ర బ్రాహ్మణ సమాజం వినాయక గురుకు అధ్యక్షుడిగా ఇక్కడ వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతసారి ఉగాదికి అందరికీ గుర్తుందో లేదో, నేను మీ అందరికీ ఒక మాట ఇచ్చాను, మళ్ళీ ఉగాదికి నేను తెలుగులోనే మీతో మాట్లాడతానని ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఈ స్వాగతం క్రమంలోని మొదటిసారిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఏపీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతం. అలాగే ఏ మనిషికైనా లేదా ఏ సమాజానికైనా నిలబడి పరిగెత్తాలి అంటే వారికి వెన్నుముక చాలా అవసరం. అది లేకపోతే వాళ్ళు నిలబడలేరు. అలాగే మన సమాజానికి బ్యాక్బోన్ గా ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న మన పేట్రన్స్ శ్రీ గిరి గారు, అలాగే విజయ చివి గారు మరియు వి విశ్వనాథ్ గారు, వీళ్ళ సపోర్ట్ లేకపోతే మన సమాజం ఇంత సో వీళ్ళందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతం. అలాగే 2005లో 10 మంది సదస్సులతో మనం ఒక చిన్న తెలుగు బ్రాహ్మణ సంఘాన్ని పెట్టుకున్నాం. దాదాపు 19 సంవత్సరాల వరకు ఈ సమాజం పెరుగుతూ 5 మంది నుంచి ఇవాళ 200 కంటే ఎక్కువ మెంబర్స్ అయిపోయాయి. ఇంత పెద్ద సమాధానం తయారవడానికి కారణం చాలా మంది కృషి. మరియు మనకంటారని విన్న పెద్దలు ఈ బ్రాహ్మణులకి ఏకమత్యం ఉండదు అని శాపం అనిపిస్తుంది. కానీ మనం ఈ సమాజాన్ని చూస్తే ఆ శాపం మనకు తగలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏకమత్యం లేకపోలేదండి, 200 మంది మన మెంబర్స్ ఉన్నాం సదస్సులు. కూడా
एक बार हाथ लगा लीजिए। నా వివాహం ఫస్ట్ అప్పుడే వచ్చి సత్యనారాయణ వ్రతం చేశారు. సో ఆయనకి సంబంధించిన కందిగా కొన్ని రాష్ట్రాలు కోరుతున్నారు. అల్పమైన చిత్రం పేపర్ అభివృద్ధిలో ఉన్నారు. ఇవాళ ఉద్యమాల అభివృద్ధిగా సత్కరిస్తున్నాం మనం. के दिव्यश्री, बी राजश्री, सॉरी जयश्री गाరు, कुमारी जयश्री, कुमारी दिव्यश्री, कुमारी काव्यश्री, सामने सामने